హాయ్ స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్లో అడ్మిషన్ కోసం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి సంబంధించి మనకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళైతే కౌన్సిలింగ్కి అప్లికేషన్ పెట్టుకోవాలని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ కౌన్సిలింగ్కి పెట్టుకోవాలంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఫీ ఏంటి, అలాగే రూల్స్ ఏమన్నా చేంజ్ అయ్యాయా, డాక్యుమెంట్స్ ఏం కావాలి, మీరు ఎప్పటిలోపు ఈ యొక్క కౌన్సిలింగ్కి పెట్టుకోవడానికి టైం ఉంది అనేది ఇన్ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. టిల్ లాస్ట్ రౌండ్ వరకు నేను మీకు తోడుగా ఉండి మీకు ఎవ్రీ స్టెప్లో నేను మీకు గైడ్ చేస్తాను. నెక్స్ట్ మనం ఈ డేట్స్లోకి వెళ్తే మీరు ఈ కౌన్సిలింగ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది యాజ్ పర్ మనకి అఫీషియల్ డేట్స్ ప్రకారం 5th ఆగస్టు 5 PM నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ 12th ఆగస్ట్ అప్ టు 9 PM వరకు పెట్టుకోవచ్చు. ఇది వితౌట్ లేట్ ఫీ అంటే మీరు లేట్ ఫీ ఏమి కట్టకుండా జస్ట్ కౌన్సిలింగ్ ఫీ కట్టేసి 12th ఆగస్ట్ 9 PM లోపు మీరు పెట్టుకోవచ్చు. ఎక్కువ డిలే చేయొద్దు, 12th ఆగస్ట్లో పెట్టేయండి. మళ్ళీ లేట్ ఫీ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ఫీ కూడా ఎంత ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవచ్చు అంటే drNTR.UHSAP.in. ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకే అప్లికేషన్. మనకి వెబ్ ఆప్షన్స్ వేరు ఉంటాయి, కానీ అంటే కాలేజెస్ పెట్టుకునేది ఎంబీబీఎస్ కోర్స్కి సపరేట్గా జరుగుతుంది, బీడీఎస్ కోర్స్కి సపరేట్గా జరుగుతుంది, కానీ అప్లికేషన్ మాత్రం ఒక్కటే. ఎంబీబీఎస్ బీడీఎస్కి అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి ప్లస్ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్కి ఇదే అప్లికేషన్ ఫామ్. ఎవరైతే ఫ్రీ సీట్ కోసం, మనం నార్మల్ భాషలో ఫ్రీ సీట్ అంటాం కదా, ఆ ఫ్రీ సీట్ కోసం ఎదురు చూస్తుంటారో ఎంబీబీఎస్కి బీడీఎస్కి మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది 12th ఆగస్ట్ లోపు పెట్టుకోవాలి. ఓకే. మేనేజ్మెంట్ కోటాకి అంటే 13 lakhs per year ఫీ ఉంటుంది కదా, ఆ మేనేజ్మెంట్ కోటాకి మళ్ళీ సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. అది టోటల్లీ డిఫరెంట్ ప్రాసెస్. ఇది డిఫరెంట్ ప్రాసెస్. గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీకి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఫాము. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సీట్ కావాలనుకుంటుంటే మీరు ఈ అప్లికేషన్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు 12th ఆగస్ట్ వరకు మిస్ అయితే 14th ఆగస్ట్ వరకు టైం ఉంటుంది, కానీ లేట్ ఫీతో ఉంటుంది. ఆ లేట్ ఫీ ఎట్లా ఉంటుందో కూడా నేను చెప్తాను. ఇక్కడ వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు, మీ క్లాసెస్ అనేవి ఎంబీబీఎస్కి బీడీఎస్ కోర్స్కి 8th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే మొత్తం ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా 10th అక్టోబర్కి ఎండ్ అయిపోతుంది. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్లో అడ్మిషన్స్ అనేవి అలాగే కౌన్సిలింగ్ ఆల్ రౌండ్స్ అనేవి 10th అక్టోబర్ లోపు ఎండ్ అయిపోతాయి. ఇక్కడ వాళ్ళు క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే అది మీనింగ్. టిల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లాస్ట్ 10th అక్టోబర్ లోపు మనకు కంప్లీట్ అయిపోతాయి. అలాగే మీకు కౌన్సిలింగ్కి సంబంధించి కానీ రెగ్యులేషన్ సంబంధించి కానీ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏమైనా డిఫికల్టీస్ వస్తే యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మీరైతే కాల్ చేయొచ్చు. ఓకే. 10 AM నుంచి 6 PM వరకు. అసలు ఈ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఏంటి? ఓకే, ఈ కన్వీనియర్ కోటా అంటే ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. ఈ 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే రిమైనింగ్ 85% సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్ అన్నీ ఈ స్టేట్ కోటా ద్వారానే ఫిల్ చేస్తారు. మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అలాగే మనకి 2023 నుంచి వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 15% సీట్స్ ఆల్ ఇండియాకి పోతాయి. అలాగే కేవలం 50% మాత్రమే మనం ఫ్రీ సీట్స్ అంటాం, నార్మల్గా గవర్నమెంట్ కోటా సీట్స్ అంటాం. ఆ సీట్స్ కోసం కూడా మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ 50% అనేవి మళ్ళీ మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎన్ఆర్ఐ కోటా ఉన్నాయి కదా, 2023 నుంచి వచ్చిన కాలేజెస్లో కొత్త గవర్నమెంట్లో, వాటికి సంబంధించి. కానీ రిమైనింగ్ మనకి ఒక 50% మటుకు ఫ్రీ సీట్సే ఉంటాయి. దానికి కూడా మీరు అప్లికేషనే పెట్టుకోవాలి. అలాగే ప్రైవేట్ ముస్లిం మైనారిటీ కాలేజెస్లో నాన్ మైనారిటీ కాలేజెస్లో 50% అంటే ఏ కేటగిరీ సీట్స్ కోసం కూడా ఈ అప్లికేషనే పెట్టుకోవాలి. అలాగే మనకి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో మనకి 126
సీట్స్ ఎంబీబీఎస్ కోర్సుకి. సో దాంట్ల కోసం కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామే పెట్టుకోవాలి. సో టోటల్లీ గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న సీట్స్, అలాగే ప్రైవేట్ కాలేజ్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్. ఓకే. అండ్ సో ఈ ఇయర్ మనకి ఆల్రెడీ ఒక రూల్ చేంజ్ అయింది. నేను దీనికి సంబంధించి ఈ వీడియో మీకు ముందే చేశాను. సో మనకి ముందు 1 టైం వెబ్ ఆప్షన్స్ ఉండేవి, కానీ ఈ ఇయర్ అలా కాదు. సో మీరు రౌండ్ 1కి ముందు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, రౌండ్ 3కి కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ రౌండ్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళు లేకపోతే వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. సో దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. సో ఎవ్రీ రౌండ్కి ముందు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వీళ్ళు రీటైన్ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో యాక్చువల్గా ఇది 1 టైం వెబ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ రీటైన్ ఆప్షన్ ఉంటుంది. సో కానీ ఇప్పుడు ఈ రీటైన్ ఆప్షన్ అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, మీరు ఆ సీటుతో సాటిస్ఫై అయిపోయారు, ఇంకా రౌండ్ 2కి వెబ్ ఆప్షన్సే బెటరు. ఒకవేళ మీరు ఆ సీటు నాకు ఇంకా ఆ కాలేజీలోనే ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే రౌండ్ 2కి రౌండ్ 3కి మీరు వెబ్ ఆప్షన్సే బెటరు. సో దాని మీనింగ్ ఏంటి, మీరు ఆ కాలేజీలోనే రీటైన్ అవుతున్నట్టు. సో ఇది ఇప్పుడు అవసరం లేదు, బట్ వాళ్ళు ఎందుకో ఇచ్చారు. సో ఎనీవే చూద్దాం దీనివల్ల ఫర్దర్గా ఏమైనా యూజ్ ఉంటుందో ఏమో అని. సో ఒకవేళ మీరు రౌండ్ 1లో వచ్చిన సీట్తో సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా మంచి కాలేజ్ కోసం అప్గ్రేడేషన్ కోసం చూస్తున్నారు, మీరు రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడతారు. రౌండ్ 2లో వచ్చినా కూడా సాటిస్ఫై అవ్వట్లేదు, రౌండ్ 3లో కూడా వెబ్ ఆప్షన్స్ పెడతారు. అప్ టు రౌండ్ 3 వరకే మనకి అప్గ్రేడేషన్కి ఉంటుంది. సో ఈ రౌండ్ 3 తర్వాత ఇంకా మీరు కాలేజ్ మారడానికి వీలుండదు. సో ఏ కాలేజ్ అయితే రౌండ్ 3లో వస్తుందో అదే కాలేజ్లో మీరు ఉండిపోవాలి. సో చాలామంది అడుగుతుంటారు, అన్న నాకు ఇప్పుడు స్టేట్ కోటాలో సీట్ వచ్చింది, అలాగే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, సో నేను ఎలా మారాలి అంటే, సో మీరు రౌండ్ 1 తర్వాత రౌండ్ 2 తర్వాత రౌండ్ 3, ఈ రౌండ్ 2కి రౌండ్ 3కి మధ్యలో ఒక డేట్ ఇస్తారు, ఫ్రీ ఎగ్జిట్ డేట్ అని. సో ఇది ఎవరికంటే, సో ఎవరైతే స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటాకి మారాలి అనుకుంటుంటారో సో వాళ్ళకి మాత్రమే. ఓకే. స్టేట్లో ఒక కాలేజీలో వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో అంతకన్నా మంచి కాలేజీలో వచ్చింది, సో మీరు రౌండ్ 1 తర్వాత మారచ్చు, రౌండ్ 2 తర్వాత మారచ్చు. అయితే ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపు మీరు మారచ్చు, కానీ రౌండ్ 3 తర్వాత ఉండదు. ఓకేనా. ఇది కేవలం వేరే చోట సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే మీరు స్టేట్లో సీట్ క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వడం. సో మిగతా వాళ్ళకి దీంతో అవసరం లేదు. సో అయితే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి కౌన్సిలింగ్కి ఫీ ఎంత అంటే మీరు ఇక్కడ చూడండి. సో ఓపెన్ కేటగిరీ అలాగే బీసీ కేటగిరీస్కి 3000 రూపీస్, సో వితౌట్ లేట్ ఫీతో. సో ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 2400. సో మీరు 12th ఆగస్ట్ లోపు కనుక మీరు పెడితే సో మీ ఫీజు 3000 ఫర్ ఓసీబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2400. అదే మీరు 12th ఆగస్టు తర్వాత నుంచి 14th ఆగస్టు వరకు పెడితే మీకు ఈ ఫీజుతో పాటు లేట్ ఫీ 20,000 పెరుగుతుంది, 20,000 ఎక్స్ట్రాగా పెరుగుతుంది. కాబట్టి మీకు ఆ 20,000 మీరు ఎందుకు ఊరికే వేస్ట్ చేసుకోవడం, 12th ఆగస్టులో పెట్టేయండి. సో మీ ఫ్రెండ్కి కూడా ఇది చెప్పేసేయండి, కౌన్సిలింగ్కి 12th లోపే పెట్టుకోమని. నెక్స్ట్ మనం ఫీ డీటెయిల్స్ సంబంధించి డిస్కస్ చేస్తే, సో ఫీ అనేది ఇయర్ చేంజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది, కానీ మనకి ఇప్పట్లో తెలియదు చేంజ్ అవుతుందో లేదో. సో ఇది డిపెండ్ ఆన్ రిట్ పిటిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది ఇంకా చూడాలి. కానీ మనకి ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఫీ ఎంత అంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫీ వచ్చేసి 15,000. అలాగే కొత్త గవర్నమెంట్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్కి ఇది సపరేట్ అప్లికేషను. సో ఈ అప్లికేషన్లో రాదు, కానీ ఫీజు డీటెయిల్స్ చెప్తున్నారు ఇక్కడ. 12 lakhs, ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేసి 20 lakhs, బీడీఎస్ గవర్నమెంట్లో 9,000, శ్రీ పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో ఫీ వచ్చేసి 60,000. అదే మనం ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ చూస్తే 16,500 అఫీషియల్ ఫీ. సో ఈ మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ అప్లికేషన్, కానీ ఇక్కడ ఫీ వాళ్ళు ఇచ్చారు. సో 13,20,000 అండ్ ఎన్ఆర్ఐ కోటాకి కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చారు చూడండి. అండ్ నెక్స్ట్, వన్స్ మీరు ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ జాయిన్ అయిపోయారు, సో కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే, సో మీ హెల్త్ వల్ల రీజనో లేకపోతే సో మీరు ఇంకా ఆ కోర్సులో ఉండకూడదని చాలామంది బీడీఎస్లో డిస్కంటిన్యూషన్ కోసం చూస్తూ ఉంటారు. అంటే బీడీఎస్లో జాయిన్ అయిపోతారు, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీట్ రాస్తారు, సో ఎంబీబీఎస్ కోసం మళ్ళీ నీట్ రాస్తారు. సో అలాంటి క్యాండిడేట్స్కి 1 lakh డిస్కంటిన్యూషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ కోర్స్ నుంచే డిస్కంటిన్యూషన్ అయితే 3 lakhs ఉంటుంది.
సో ఇది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అండ్ మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆల్రెడీ డాక్యుమెంట్స్ నేను డిస్కస్ చేశాను ప్రీవియస్గానే. సో వీళ్ళు మళ్ళీ ఇక్కడే ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మీకు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కావాలి. అండ్ ఇక్కడ 500 KB అంటే మ్యాక్సిమం 500 KB ఉండాలి, కానీ లెస్ దెన్ 500 KB ఉంటే బెస్ట్. ఓకే, డాక్యుమెంట్ టైపు అలాగే ఏ ఫార్మాట్లో ఉండాలి అని సో వాళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నేను వీడియోలో డిస్కస్ చేయట్లేదు. సో ఇది మనకి సో ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా సో ఫాస్ట్గానే వచ్చేసింది. అండ్ ఈ ఇయర్ నాకు తెలిసి ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అనుకున్నట్టుగా సో 8th సెప్టెంబర్న మీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో మీరు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మళ్ళీ ఫర్దర్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.